బాబు వ్యవస్థల్ని నమ్ముకుంటారు. ప్రింట్ మీడియా వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ, సోషల్ మీడియా వ్యవస్థ ఈ చాలా పవర్ఫుల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ యాక్షన్ ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి కూడా చేసుకొస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా చేరిపోయింది కాబట్టి ఇక తెలుగుదేశం విజయం ఖాయం అన్నటువంటి దాన్ని జనంలోకి మౌత్ పబ్లిసిటీ పదే ఒక మాట పదే మాట్లాడితే అది జనంలోకి వెళ్తుంది. ఇప్పుడు మొన్న తెలంగాణలో అది సక్సెస్ అయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీతో కలిసిపోవడంతో బీజేపీ పని అయిపోయింది అనేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ ఈ 3 రకాలుగా తీసుకువెళ్ళారు. అక్కడ రేవంత్కి తెలుగుదేశం సోషల్ మీడియానే పనిచేసి పెట్టింది. తద్వారా అక్కడ కాంగ్రెస్ వచ్చేస్తుంది. దాని ఇంపాక్ట్ రూరల్లో బాగా పనిచేసింది. దాని ఇంపాక్టే రేవంత్ విజయానికి ఖాయమైంది. ఇప్పుడు అదే టాక్టిక్స్ ఇక్కడ ఆంధ్రాలో రాబోతుంది. పర్ఫెక్ట్గా చేసుకువెళ్ళడానికి ఆల్రెడీ 4.5 ఏళ్ళ నుండి చేస్తున్నారు. ఇప్పుడు మరింతగా ఉంటుంది. దానికి తోడుగా ఇతర వ్యవస్థలు ఏదైతే ఉద్యోగ వ్యవస్థ అట్లాగే పోలీస్ వ్యవస్థ ఈ వ్యవస్థలు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంది కాబట్టి తన మాటే వింటారు అన్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నమ్మకం. తద్వారా పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో బాగా తెలుసు కాబట్టి పర్ఫెక్ట్గా గెలవగలం అన్నటువంటిదే వాళ్ళు నమ్ముతున్నటువంటి అంశం.